టాప్ 9 న్యూస్ చూద్దాం. అన్నాడీఎంకే నేత శశికళ మేనలుడు టీటీవీ దినకరన్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు. దినకరన్తో పాటు ఆయన సన్నిహితుడు మల్లికార్జున్ను కూడా అరెస్ట్ చేశారు. 4 రోజుల విచారణ తర్వాత దినకరన్ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ఢిల్లీ నార్త్, సౌత్, ఈస్ట్ మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఇవాళ వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లోనే ఢిల్లీ మున్సిపల్ పీఠం ఎవరిదనేది ఫలితం బయటకు రానుంది. ఇప్పటికే కౌంటింగ్ మొదలైంది. ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి కార్పొరేషన్ పీఠాన్ని 3వ సారి కైవసం చేసుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. కాశ్మీర్లో వేర్పాటువాదులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్రం ప్రకటించింది. పాక్ ప్రేరేపిత అల్లరిమూకలకు అండగా ఉంటున్న వారితో ఎలా చర్చలు జరుపుతామని మెహబూబా ముఫ్తీ సర్కార్ను ప్రశ్నించింది. శ్రీనగర్తో సహా పలు ప్రాంతాల్లో హింస యథేచ్ఛగా కొనసాగుతోంది. అల్లరిమూకలు సిఆర్పీఎఫ్ బలగాలపై రాళ్ల దాడికి దిగుతున్నారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో జవాన్లపై మెరుపుదాడి చేసిన మావోయిస్టుల కోసం వేట ముమ్మరం చేశారు భద్రతా బలగాలు. సిఆర్పీఎఫ్, కోబ్రా కమాండోలు సుక్మా అడవుల్ని జల్లెడపడుతున్నాయి. దాడి అనంతరం మావోయిస్టులు భారీగా ఆయుధాలు ఎత్తుకెళ్లడంతో మళ్లీ దాడికి పాల్పడొచ్చనే అనుమానంతో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. సుక్మాలో మావోయిస్టుల దాడి ఘటనపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సీఎం రమణ్ సింగ్ నక్సలైట్ల సహకారంతో ఎన్నికలు గెలుస్తున్నారని ఆరోపించారాయన. అందుకే బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు రాజ్యంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు దిగ్విజయ్. కేరళ మంత్రి ఎంఎం మణికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు విపక్ష పార్టీ నేతలు. మహిళల్ని లైంగికంగా వేధించారన్న ఆరోపణలపై మండిపడ్డారు. మణిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బ్యారికేడ్లు దాటుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తమిళనాడులో విపక్షాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. కరువు రైతులకు మద్దతుగా డీఎంకే సహా విపక్షాలన్నీ బంద్ కు పిలుపునిచ్చాయి. వ్యాపార సంస్థలు మూతపడగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సినీ పరిశ్రమ సైతం షూటింగ్లు నిలిపేసి బంద్ కు మద్దతిచ్చింది. నకిలీ పాస్పోర్ట్ కేసులో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కు 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఈ కేసులో చోటా రాజన్ తో పాటు 3 పాస్పోర్ట్ అధికారులకు 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 15,000 జరిమానా విధించారు. కేసుకు సంబంధించి 10 నెలలుగా విచారణ కొనసాగింది. తుది వాదనలు విన్న పటియాల కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. సమాజ్వాదీ పార్టీ నేత గాయత్రి ప్రజాపతికి బెయిల్ మంజూరైంది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాపతికి పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. మైనర్ బాలికతో పాటు ఆమె తల్లిపైన అత్యాచారానికి పాల్పడ్డట్టు గాయత్రి ప్రజాపతిపై ఆరోపణలున్నాయి. గత నెలలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.